సగ్గు బియ్యం ఉడికిన తర్వాత కాగిన పాలు వేసుకోవాలి. తర్వాత బెల్లం పాకం కూడా వేసుకోవాలి. యాలకులు కూడా వేసుకోవాలి మళ్ళీ ఫ్రెండ్స్. తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కొంచెం తాలింపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కలపండి ఫ్రెండ్స్. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్క పడడానికి బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మరుగుతుందో. యమ్మీ చూస్తేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. అలా చెప్పింది అమ్మో.